గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్న రూమ్లోనే, ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ హాస్టల్ కోసం, ఎవరైతే హాస్టల్ ఉంటున్నారో, ఎవరైతే హాస్టల్ ఉండాలనుకుంటున్నారో, అండ్ ఎవరైతే ప్రజెంట్ క్యాంపస్లో సీట్ వచ్చిందో వాళ్ళందరికీ. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఫర్ కోటి ఉమెన్స్, ఓకేనా, టీఎంబీ ఉన్న వాళ్ళు, కోటి ఉమెన్స్ వాళ్ళు వెళ్ళి జాయిన్ కండి. ఎందుకంటే నేను ఇప్పుడు నా సబ్స్క్రైబర్ ఎవరో సంథింగ్ షేర్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలో చూసింది ఏంటంటే 300 సీట్లు మాత్రం ఉంటాయి. అంటే టీఎంబీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంకి 300 సీట్స్ ఉంటాయి. ఆ 300 సీట్స్ ఫిల్ అయిన తర్వాత 301 నుంచి సీట్స్ ఇయ్యరు, అంటే హాస్టల్ ఇయ్యరు. లాస్ట్ టైం కూడా ఇది జరిగింది. సో తెలంగాణలో ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళి మీ టీసీ ఇచ్చి జాయినింగ్ అండి. టీసీ ఇచ్చి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి, మిగిలిన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. తర్వాత సెకండ్ పేజ్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ పేజ్ పెట్టుకుంటే 90% సెకండ్ పేజ్లో సీట్లు రావు, 10% వస్తాయి. తర్వాత సెకండ్ పేజ్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో సీట్ వస్తే వెళ్ళిపోవచ్చు. కానీ సీట్ రాకపోతే పరిస్థితి ఏంది? 90% సీట్ రాదని చెప్తున్నా కదా, సీట్ రాకపోతే పరిస్థితి ఏంది? సో అందుకోసమే జాయిన్ కండి. ఇఫ్ ఇన్ కేస్ హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ అయితే మీరు తొందర హాస్టల్ అప్లై చేసుకోవచ్చు. తొందర హాస్టల్ అప్లై చేసుకుంటే తొందర అప్రూవ్ అవుతుంది, తొందర పేమెంట్ చేసుకోవచ్చు, తొందర మెస్కి వెళ్ళొచ్చు, మనం హాస్టల్కి వెళ్ళొచ్చు, మెస్ కార్డ్ వస్తుంది మనకి. సో అది కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళకి. అండ్ ఈ ప్రాబ్లం లాస్ట్ టైం వచ్చింది ఆల్రెడీ, ఓకేనా. లాస్ట్ టైం సెకండ్ పేజ్లో లాస్ట్కి కొంతమందికి అండ్ థర్డ్ పేజ్లో కొంతమందికి రాలే హాస్టల్. ఫస్ట్ పేజ్లో వాళ్ళందరికీ వచ్చింది. సెకండ్ అండ్ థర్డ్ పేజ్లో కొంతమందికి ఇవ్వము అని చెప్పారు. ఎందుకంటే అక్కడ మెయిన్ క్యాంపస్లో హాస్టల్ ఫిలప్ అయిపోయింది. ఒక రూమ్లో ముగ్గురు ఉండాలంటే ముగ్గురునే ఉంచుతారు కదా, మ్యాక్సిమం నలుగురిని వేస్తారు. అది ఫిలప్ అయిపోయిన తర్వాత ఎట్లా వేస్తారు? అక్కడ వాష్రూమ్స్ కానీ, రూమ్స్ కానీ, రూమ్కి ఇంతమంది కానీ, మెస్ కానీ అవన్నీ సెట్ కావద్దా? బిల్డింగ్లో ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటారు కదా. సో ఇది ఓన్లీ ఇది నేను చెప్పేది ఓన్లీ టీఎంబీ వాళ్ళకే. ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది మీకు. అందుకోసమే వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఎవరైతే వాళ్ళకే ఇస్తామని చెప్పారు. సో ఫస్ట్ 300 మందికి ఇస్తారు హాస్టల్. నేను మీకు చెప్పేది, మీరు ఫస్ట్ పేజ్లో వెళ్ళి జాయిన్ అయ్యి టీసీ ఇచ్చి సబ్మిట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో వేరే ఎక్కడ వస్తే మాత్రం వెళ్ళిపోవచ్చు. రాకపోతే మాత్రం ఇది ఇట్నే ఉంటుంది. మనం ఫస్ట్ హాస్టల్ అడ్మిషన్ కూడా మనం అందరితో పాటు చేసుకుంటాం. సో టెన్షన్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఓకేనా, అండ్ సబ్ క్యాంపస్లు అంటే నిజాం కాలేజు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్. ఈ మూడు ఇక్కడ ఫస్ట్ పేజ్లో కానీ, సెకండ్ పేజ్లో కానీ, థర్డ్ పేజ్లో కానీ ఎప్పుడు మీకు సీట్ వచ్చినా ఓయూలో కానీ, ఓయూ సబ్ క్యాంపస్లో కానీ హాస్టల్ ఇస్తారు. సీట్స్ అనేవి ఉంటాయి. సీట్స్ మొత్తం ఫిల్ అయ్యి మీకు సీట్ వచ్చినా కానీ వేకెన్సీ అనేది లేకుండా మిమ్మల్ని వెళ్ళగొట్టడం అనేది ఏముండదు. అది ఎప్పుడు జరగలేదు కూడా. బికాస్ నా క్లాస్మేట్స్ థర్డ్ పేజ్లో అంటే ఫైనల్ పేజ్లో, థర్డ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి కూడా హాస్టల్ ఇచ్చారు, మాతో ఉన్నారు హాస్టల్లో కూడా. బికాస్ హాస్టల్లో వేకెన్సీ ఉంది. సో సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, నిజాం కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు టెన్షన్ అవసరం లేదు. మనకి హాస్టల్లో ఫుల్ వేకెన్సీ ఉంటాయి. రెగ్యులర్కి, సెల్ఫ్ ఫైనాన్స్కి అందరికీ హాస్టల్ ఇస్తారు. మరి నా హాస్టల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే హాస్టల్ మనకి ఈ ఫస్ట్ పేజ్ అయిపోయింది, ఇప్పుడే సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఆ టైంలో, ఆ గ్యాప్లోనే ఎవరెవరికైతే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిందో, ఫస్ట్ పేజ్లో అలాట్మెంట్ అయిపోయిందో, ఫస్ట్ పేజ్లో జాయిన్ అయిపోయారో క్యాంపస్లలో, వాళ్ళందరికీ మెసేజ్లు వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ ఒక ఆన్లైన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తారు. ఆ లింకులో మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో లింకులో అప్లై చేసుకోవాలి. మీకు టెక్స్ట్ మెసేజ్లో వస్తాయి మీకు, ఓకేనా. యూఎంఎస్ అంటారు ఆ వెబ్సైట్ పేరు. అందులో అప్లై చేసుకోవాలి. అందులో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని, సర్టిఫికేట్స్ అన్ని మనం స్టార్టింగ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నాం కదా, అట్లనే అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు అప్రూవ్ చేస్తారు. అంటే మీ హాస్టల్స్ మెయిన్ క్యాంపస్లో మీకు సీట్ వస్తే మెయిన్ క్యాంపస్లో చీఫ్ వార్డెన్ ఆఫీసర్ అప్రూవ్ చేసేస్తారు. అండ్ సబ్ క్యాంపస్లో నిజాం, సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు వాళ్ళ కాలేజీలో మీరు అప్లై చేసుకుంటే హాస్టల్కి వాళ్ళు వెరిఫై చేసుకొని మా క్యాంపస్ స్టూడెంటే అని చెప్పేసి వెరిఫై చేసుకొని ఆన్లైన్లో అప్రూవ్ చేస్తారు మీ హాస్టల్ అప్లికేషన్. అప్రూవ్ చేసిన తర్వాత మీకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఎంత? ఎస్సీ ఎస్టీలకు 8,000, ఓబీసీలకు 9,000. ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అందరూ. నెక్స్ట్ వచ్చేసి ఓసీలు, నాన్ లోకల్స్, స్కాలర్షిప్ రాని వాళ్ళు వీళ్ళందరూ 10,000 కట్టాలి డిపాజిట్. ఇది కడతామా 10,000? సో అంతే ఉంటుంది. అండ్ ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళకి తొందర హాస్టల్ స్టార్ట్ అయిపోద్ది. తొందర అప్లికేషన్ చేసుకుంటారు, మెస్ డిపాజిట్ చేస్తారు. ఈ హాస్టల్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు కాలేజ్ వాళ్ళు నీకు అప్రూవ్ చేసిన తర్వాత హాస్టల్ అప్లికేషన్ ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఫోన్పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్తో చేసి పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ చేసిన రిసిప్ట్ తీసుకెళ్ళి మీ సబ్ క్యాంపస్లలో లేదంటే మెయిన్ క్యాంపస్లో సబ్మిట్ చేసుకుంటే మీ మెస్ ఆఫీస్లో వాళ్ళు అప్పుడు మీకు హాస్టల్ అలాట్ చేస్తారు. అట్లా హాస్టల్ అలాట్ చేసిన తర్వాత హాస్టల్లో ఎప్పుడైతే ఓ 50 మందో, 60 మందో, 70 మందో అందరూ వచ్చి పేమెంట్ రిసిప్ట్ ఇచ్చి జాయిన్ అయిన తర్వాత ఒక డేట్ ఇచ్చి ఓపెన్ చేస్తాడు. లగేజ్ తీసుకొని రండి అని, లేదంటే మీకు టెక్స్ట్ మెసేజ్లు వస్తాయి విత్ లగేజ్ రండి అనేసి, ఓకేనా.
ఇది ప్రాసెస్. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ ఆన్ సబ్ క్యాంపస్ లేదంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆన్లైన్ అప్లికేషన్ మనకి. వాట్ అబౌట్ కేయూ కాకతీయ యూనివర్సిటీ, వాట్ అబౌట్ టీయూ తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్, కాకతీయ, వరంగల్, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్. సో మీ యూనివర్సిటీస్లో ఆఫ్లైన్లో ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో మీరు హాస్టల్ అప్లికేషన్ ఫిల్ చేసి ఆఫ్లైన్లో మీరు పేమెంట్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, అకౌంట్ నెంబరు, దానికి పేమెంట్ చేసి హాస్టల్లో డిపాజిట్ కట్టి ఆఫ్లైన్లోనే మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. అది మీకు మెసేజ్ చేస్తారు వాళ్ళు. మెసేజ్ చేస్తే మీరు యూనివర్సిటీకి వెళ్ళి ఆఫ్లైన్లో చేసుకోవాలి. మీది మీ యూనివర్సిటీగా తెలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ టీఎంబీ వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం తెలంగాణలో అందరూ చూసుకుంటే ఇప్పుడు మీకు ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ సెకండ్ పేజ్లో థర్డ్ పేజ్లో సీట్ వచ్చినా మీకు హాస్టల్ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ హాస్టల్ అప్లికేషన్ డేట్స్ ఇస్తారు, లింక్స్ ఇస్తారు, అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. అప్పుడు కూడా సీట్ వస్తే కూడా వాళ్ళకి కూడా మీకు మెసేజ్లు వస్తే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ హాస్టల్కి అప్లై చేసుకోవచ్చు, అప్రూవ్ అయిపోతుంది, హాస్టల్లో జాయిన్ కావచ్చు. ఆల్ 3 పేజెస్ అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీలు 8,000 కట్టి జాయిన్ అయ్యారు హాస్టల్లో, ఓబీసీలు 9,000 కట్టి జాయిన్ అయ్యారు, ఓసీలు లేదంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు, నాన్ లోకల్స్, ఎన్ఐక్యూస్ వీళ్ళందరూ 10,000 కట్టి జాయిన్ అయ్యారు. దెన్ వాట్ నెక్స్ట్? మనకి ప్రతి నెల మిస్ బిల్ వస్తుంది ఇన్ ద సెన్స్ ఒక్కొక్కరికి ప్రతి నెల ఎంత మిస్ బిల్లు పడుతుంది అనేది లిస్ట్ ఇస్తారు. కానీ మనం నెల కట్టాల్సిన అవసరం లేదు. నెల కట్టాం మనం. మొత్తం 1 year అయిపోయేదాకా నిన్ను ఎవ్వరు ₹1 కూడా అడగరు. 1 year మొత్తం అయిపోయిన తర్వాత, నీ పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ₹1 కూడా అడగరు. స్టార్టింగ్ 8,000, 9,000, 10,000 డిపాజిట్ చేస్తామా, పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు లెక్కేస్తారు. ఎవరెవరికైతే తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేస్తారో, ఎవరెవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో, మీరు స్కాలర్షిప్ అప్లై చేసే ప్రతి క్యాండిడేట్కి ప్రతి నెల 1,500 గవర్నమెంట్ నుంచి వస్తుంది. గవర్నమెంట్ నుంచి మెస్ బిల్లు రిలీజ్ అవుతుంది. అది పీజీ ఫస్ట్ ఇయర్లో నువ్వు జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసి మనం కాలేజీలో సబ్మిట్ చేస్తాం. వాళ్ళు కాలేజ్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు, హైదరాబాద్కి. వాళ్ళు మీరు ఫస్ట్ ఇయర్లో ఒక 10 నెలలు ఉంటే 10 నెలలకి వాళ్ళు మనీ శాంక్షన్ చేస్తారు. అంటే 15,000 ఒక్కొక్క నెల 1,500. ఓకేనా? నువ్వు 9 నెలలు, 8 నెలలు, 10 నెలలు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉంటే అది మొత్తం ప్రతి నెల 1,500 శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో 10 నెలలు ఉన్నాయి. ఆ 10 నెలలు నువ్వు హాస్టల్లో ఉండవు. 10 నెలలకు ₹15,000 శాంక్షన్ అవుతాయి నీకు ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత. ఇప్పుడు నీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెస్ డిపాజిట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి 10 నెలలకు ₹15,000, ₹15,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు పీజీ ఫస్ట్ ఇయర్ పట్టేటప్పుడు నీకు డిపాజిట్ చేసిన అమౌంట్ ఉంటుంది. ఎంత డిపాజిట్ చేస్తావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అయితే 8,000, ఓబీసీ అయితే 9,000. చెప్పినా కదా, ఈ 8,000, 9,000 నువ్వు హాస్టల్కి ఇచ్చినావు, ప్లస్ గవర్నమెంట్ హాస్టల్కి ఇచ్చింది నీ తరపున. ఇప్పుడు నేను 10 నెలలు హాస్టల్ ఉంటే 15,000 ఇచ్చింది గవర్నమెంట్ నాకు, నా తరపున హాస్టల్కి. అంటే 15,000 గవర్నమెంట్ ఇచ్చింది, మనము 10,000 ఇచ్చినాం. లేదంటే 8,000, 9,000 అంటే ఎంత అవుతుంది? 25,000, 24,000, 23,000 అవుతుంది. ఓకేనా? ఎస్సీ ఎస్టీలకు 23,000, ఓబీసీలకు 24,000, ఓసీలను పక్కన పెట్టండి, ఓసీ కానీ స్కాలర్షిప్ రాని వాళ్ళు కానీ. సో ఈ 23,000 మనం ప్లస్ మన గవర్నమెంట్ కలిపి మనం హాస్టల్కి ఇచ్చినాం. అంటే స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు 8,000, 9,000 ఇస్తాం. అండ్ గవర్నమెంట్ 10 నెలలకి 15,000 ఇస్తుంది. మొత్తం ఎంత అయింది? 23,000, 24,000 మనం హాస్టల్కి ఇచ్చినాం. ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత టోటల్ 1 ఇయర్కి మెస్ బిల్ ఎంత వచ్చింది అని కౌంట్ చేస్తారు. అప్పుడు ఎంత వచ్చింది ఒక్కొక్క పర్సన్కి? ఇప్పుడు నేను నా పీజీ సెకండ్ ఇయర్లో ఒక 25,000, 24,000 వచ్చింది. యావరేజ్గా ఒక 25,000 మెస్ బిల్ వేసుకోండి. 10 నెలలు మీరు ఫుల్ ఫుడ్ తిన్నారు, అన్లిమిటెడ్ ఫుడ్. అసలు బాయ్స్కి మెస్ బిల్ వస్తుంది 24,000, 25,000 ఫుల్ తింటారు కాబట్టి వస్తుంది. గర్ల్స్కి తక్కువనే వస్తుంది, 15,000, 16,000 వాళ్ళకి తక్కువనే వస్తుంది. సో మనం బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మెస్ బిల్ ఎంత వచ్చింది? నువ్వు ఒక్కొక్క పర్సన్స్కి, ఒక్క స్టూడెంట్కి ఒక 1 year అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మొత్తం తిన్న మెస్ బిల్లు, ప్రతి తిన్న ఫుడ్ మెస్ బిల్లు నీకు 25,000 వచ్చింది అనుకో మెస్ బిల్లు. అందులోంచి గవర్నమెంట్ నీకు ఇచ్చింది 10 నెలలకి 15,000 మైనస్ తీసేస్తే ఇంకా 10,000 ఉంటుంది. నువ్వు స్టార్టింగ్ డిపాజిట్ చేసింది ఎంత? ఎస్సీ ఎస్టీ 8,000 చేస్తారు, ఓబీసీ 9,000 చేస్తారు, అది కూడా మైనస్ చేస్తారు. అంటే అక్కడికి సరిపోతుంది. అంటే నువ్వు గవర్నమెంట్ నీకు ఇచ్చింది ప్లస్ నువ్వు స్టార్టింగ్ డిపాజిట్ చేసిన అమౌంట్ 2 కలిపితే నీ మెస్ బిల్లుకి ఈక్వల్ అయిపోద్ది. 1,000, 2,000 తగ్గుతుంది, అంతకుమించి ఎక్కువ తగ్గదు. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ సెకండ్ ఇయర్లో. అంటే సెకండ్ ఇయర్లో మనం స్టార్టింగ్ కూడా ఫస్ట్ ఇయర్ లాగానే మళ్ళీ సెకండ్ ఇయర్లో రినివల్ చేసుకొని మళ్ళీ 10,000, మళ్ళీ 8,000, మళ్ళీ 9,000 సెకండ్ ఇయర్లో కూడా డిపాజిట్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నువ్వు హాస్టల్కి డిపాజిట్ చేసింది 9,000, 8,000, గవర్నమెంట్ నీకు ఇచ్చింది 15,000 10 నెలలకి. ఇది 2 కౌంట్ చేస్తారు. టోటల్ మెస్ బిల్ ఎంత వచ్చింది కౌంట్ చేస్తారు. అది ఏమన్నా ఇంకా డ్యూ ఉంటే మనం కట్టుకోవాలి. అంటే యావరేజ్గా మనకి గవర్నమెంట్
ఫస్ట్ 10 నెలలు, ఫస్ట్ ఇయర్లో 10 నెలలకి 15,000 ఇస్తుంది, సెకండ్ ఇయర్లో 10 నెలలకి 15,000 ఇస్తుంది. 30,000 గవర్నమెంట్ నుంచి వస్తాయి మనకి మెస్ బిల్లు. అండ్ నువ్వు 9,000, 9,000, 18,000 లేదంటే 8,000, 8,000, 16,000 కడతావు. అంటే ఆల్మోస్ట్ అవి 30,000, ఇవి 18,000. అంటే ఎంత అయితే 48,000, 46,000 మనం ఇస్తాం హాస్టల్కి. మీకు 2 ఇయర్స్కి మెస్ బిల్లు 50,000 అయితే దాటది. సో ఓకేనా. సో మెస్ బిల్ అయితే ఇంత ఉంటుంది, ఇంతకు మించి ఏం లేదు. క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయిపోయింది కదా మీకు. సో అంతే. అన్న మెస్ బిల్ ఎంత, మెస్ బిల్ ఎంత, మెస్ బిల్ ఎంత అంటే ఏం లేదు. గవర్నమెంటే నెలకు 1,500 వస్తుంది. అదే 10 నెలలకు 15,000 అవుతుంది. నువ్వు స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు 10,000, 8,000, 9,000 ఇస్తావు. అది ఇది కలుపుకుంటే మెస్ బిల్ ఆడికి క్లోజ్ అయిపోద్ది. అంటే నీకు 1 ఇయర్కి 10,000 ఖర్చు వస్తుంది అన్నట్టు. యావరేజ్గా ఒక 10,000 ఖర్చు వస్తుంది 1 ఇయర్కి. మళ్ళీ సెకండ్ ఇయర్ మొత్తానికి ఒక 10,000 ఖర్చు వస్తుంది. అంటే పీజీ 2 ఇయర్స్లో 2 సంవత్సరాలకి 20,000. 20,000 నువ్వు కట్టాలి హాస్టల్కి. బయట అమీర్పేటలో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ 4 నెలలు కూడా ఉండవు ప్రైవేట్ హాస్టల్లో ఉంటాయి. అసలు నువ్వు క్యాంపస్లో 2 ఇయర్స్ ఉంటున్నావు, 20 months ఉంటున్నావు. అది క్యాంపస్ది. ఓకేనా. ప్రతి స్టూడెంట్కి 1,500 గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఇట్లా రిలీజ్ చేయకపోతే అప్పుడు అది మన మీద పడుతుంది. 10 నెలలకు గవర్నమెంట్ 7 నెలలకు 8 నెలలకు మెస్ బిల్ రిలీజ్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ 2-3 నెలలు రిలీజ్ చేయని అమౌంట్ మనం కట్టుకోవాల్సి వస్తుంది. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు మంచిగానే రిలీజ్ చేస్తారు, పర్లేదు. 10 నెలలు ఉంటే 10 నెలలకు 15,000 రిలీజ్ అవుతున్నాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్కాలర్షిప్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, స్కాలర్షిప్ రాని క్యాండిడేట్ కూడా ఫస్ట్ ఇయర్ మొత్తానికి మెస్ బిల్ 25,000 అయింది. అనేది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో స్టార్టింగ్లో డిపాజిట్ చేసిన 10,000 మైనస్ చేస్తారు. 25,000 మెస్ బిల్ అయితే ఫస్ట్ ఇయర్లో స్టార్టింగ్ 10,000 కడతాడు కదా, ఎన్ఐక్యూ స్టూడెంట్, నాన్ లోకల్ స్టూడెంట్, స్కాలర్షిప్ గ్రాంట్ స్టూడెంట్. ఆ 10,000 మైనస్ చేస్తారు. మిగిలిన 15,000 డ్యూ, అది కట్టమంటారు. సెకండ్ ఇయర్లో కట్టమంటారు. సో సెకండ్ ఇయర్లో మనం అది 15,000 కట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ మెస్ డిపాజిట్ కట్టుకొని మళ్ళీ ఆ నాన్ లోకల్ జాయిన్ కావాలి. మీకు స్కాలర్షిప్ రావు. ఓకేనా. సో మీరే మొత్తం మెస్ బిల్ కట్టుకోవాలి. అది ఇయర్కి కట్టుకోవాలి. 1 ఇయర్ అయిపోయాక కట్టుకోవాలి, మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయాక కట్టుకోవాలి. అలాగే ఇప్పుడు స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు స్టార్టింగ్ 10,000 డిపాజిట్ చేయాలి, 8,000, 9,000 ఎస్సీ ఎస్టీలు బీసీలు. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో కూడా అంతే డిపాజిట్ చేయాలి. ఇది మొత్తం కేయూ అయినా, టీయూ అయినా, ఎంజీయూ అయినా, పాలమూరు అయినా, శాతవాహనం అయినా సేమ్ ఉంటుంది. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో 8,000, 9,000 ఉంది మెస్ డిపాజిట్. వేరే యూనివర్సిటీలో 5,000, 6,000, 7,000 ఉంటుంది. ఓకేనా. సో 10,000 ఉంటుంది. ఈ లేపుల్లో ఉంటాయి. ఒకసారి 10,000 కట్టేసినామంటే అంతే. పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక నీకు ఏమి ఉండదు. ఇక హాస్టల్ అప్లికేషన్లు టైం పడుతుంది. పీజీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే ఫస్ట్ పేస్, సిపిగెట్ ఫస్ట్ పేస్ ఇప్పుడే అలాట్మెంట్ అయింది. ఫస్ట్ పేస్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత సెకండ్ పేస్ అలాట్మెంట్ అయ్యే వరకు హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ అయితే మీకు మెసేజ్లు వస్తాయి. మీకు ఫస్ట్ పేస్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి హాస్టల్లో ఇస్తారు. సెకండ్ పేస్లో సీట్ వచ్చినా కానీ క్యాంపస్లలో, సబ్ క్యాంపస్లలో మీకు మెసేజ్లు వస్తాయి. మీరు కూడా హాస్టల్ అప్లై చేసుకుంటారు, మీకు కూడా టైం ఇస్తారు. థర్డ్ పేస్లో సీట్ వచ్చిన వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తాయి. మీరు థర్డ్ పేస్లో సీట్ వచ్చినా మీకు హాస్టల్ అప్లై చేసుకుంటారు, మీరు హాస్టల్లో జాయిన్ అవుతారు. కానీ హాస్టల్లో తొందరగా పోయేటోళ్ళు ఫస్ట్ పేస్లో సెట్ అయిన వాళ్ళు, సెకండ్ పేస్లో సెట్ అయిన వాళ్ళు కొంచెం లేట్కి వెళ్తారు, థర్డ్ పేస్లో సెట్ అయిన వాళ్ళు కొంచెం లేట్కి వెళ్తారు. ఓకేనా. స్టార్టింగ్ చెప్పినట్టు ఒక టీఎంబీ వాళ్ళకి మాత్రం 300 సీట్లు ఉంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు టీసీలు ఇచ్చి జాయిన్ గారి ఫస్ట్ పేస్లోనే. సెకండ్ పేస్లో సీట్లు రావడం అచ్చుడు కష్టం, హోప్స్ తక్కువ. సో ఫస్ట్ పేస్లోనే జాయిన్ అయిపోతే హాస్టల్ స్టార్ట్ అవుతుంటే వెంటనే జాయిన్ అయ్యి వెంటనే హాస్టల్ అప్లై చేసుకుని వెంటనే అప్రూవ్ అయిన తర్వాత వెంటనే పేమెంట్ చేసి తొందరగా పోయి మీ టీఎంవీలో సబ్మిట్ చేసుకుంటే మీకు మెస్ కార్డ్ ఇస్తారు, హాస్టల్లో జాయిన్ అయిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ నీ లక్కు బాగుండి సెకండ్ పేస్లో ఓయూ మెయిన్ క్యాంపస్ ఇంకా వేరే ఎక్కడైనా సీట్ వస్తే టీఎంవీలో సబ్మిట్ చేసిన మీ టీసీలు, మీ సిట్ మొత్తం మీది మీకు రివర్స్ ఇస్తారు. మనం తీసుకొని మళ్ళీ ఎక్కడ సీట్ వచ్చిందో సెకండ్ ప్లేస్లో అక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. సో టెన్షన్ అవసరం లేదు. బట్ ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంది సెకండ్ ప్లేస్లో సీట్ రానికి, అది ఎవరికైనా సరే. సో ఇప్పటికీ హాస్టల్ గురించి అర్థం కాకపోతే చెప్పండి. ఫ్యాన్ కూడా బంద్ చేసిన, డోర్ వేసిన, విండో వేసిన, మొత్తం ఉడకపోస్తుంది, చెమట కూడా వస్తుంది. మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది, మొత్తం ఆయిల్ అయిపోయింది ఫేస్. అయినా కానీ ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, అన్నా హాస్టల్ ఎట్లా, అన్నా హాస్టల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అన్నా హాస్టల్, అన్నా హాస్టల్, హాస్టల్ 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 ఎంత కట్టాలి, ఎంత కట్టాలి. అండ్ ఇంకొకటి, ఇది రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, అది పేమెంట్ సీట్ అయినా క్యాంపస్లో ఇప్పుడు నేను చెప్పింది అందరికీ సమానం. రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ సీట్ అయినా, మీరు ఉస్మానియా మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్లో లేదంటే కేయూ, టీయూ ఏ క్యాంపస్లో ఉన్నా ఇప్పుడు నేను చెప్పింది అందరికీ సమానం. రెగ్యులర్కి ఒక డిపాజిటు, సెల్ఫ్ ఫైనాన్స్కి ఒక డిపాజిట్ అట్లా ఏమి ఉండదు. రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ అయినా అందరికీ నెలకు 1,500 అమౌంట్ వస్తుంది. రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ అయినా అందరికి అదే 8,000, 9,000, 10,000 డిపాజిట్ చేస్తారు. అందరికీ ఈక్వల్ సీట్ వస్తుంది. నేను చెప్పినా కదా, రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి పేమెంట్కి డిఫరెన్స్ ఒకటే. రెగ్యులర్కి కాలేజ్ ఫీజు 0, సెల్ఫ్ ఫైనాన్స్కి కాలేజ్ ఫీజు అనేది 20,000 వస్తుంది. మిగిలినది ఆర్ట్స్ వల్ల అయితే 2-3,000, సైన్స్ వల్ల అయితే 10,000 కట్టుకోవాలి కాలేజ్ ఫీజు. హాస్టల్ విషయంలో అందరూ సమానం, అందరికీ సేమ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, అందరికీ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్, అందరికీ సేమ్ డిపాజిట్. సో ఇట్లుంటుంది. ఫుడ్ మాత్రం బాగానే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఫుడ్ అందరికీ తెలిసిందే, చెప్పేసిన ఆల్రెడీ. ఇక
అంతే. ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బి అబౌట్ హాస్టల్ అప్లికేషన్స్. అది స్టార్ట్ కానీ టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకేనా? సో అది అంతే. 6,000 ఫ్యామిలీ క్రాస్ అయినాం సక్సెస్ఫుల్లీ. మనం హ్యాపీగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సిపికెట్ అయిపోయిన తర్వాత కూడా విల్ కంటిన్యూ అవర్ వీడియోస్ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద క్యాంపస్ స్టూడెంట్. ఇది మన ఛానల్. తర్వాత మనం మన ఇష్టం ఉన్న కంటిన్యూ చేసుకుందాం. సో అంతే. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.